ఇక వివరాలు చూద్దాం. రఘురామ బెయిల్ పిటిషన్పై సుప్రీంలో పోటాపోటీ వాదనలు జరిగాయి. జగన్పై వ్యాఖ్యలు చేశారంటూ రఘురామను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి రోహత్కి తీసుకొచ్చారు. టార్చర్ పెట్టి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు రఘురామ చెప్పారని రోహత్కి వివరించారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే సెక్షన్ 124A పెట్టారని కూడా వాదించారు. జగన్పై 2 డజన్లకు పైగా కేసులున్నాయని కోర్టు దృష్టికి రోహత్కి తీసుకొచ్చారు. రోహత్కి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ విచారణలో ఉందని, ఈ పిటిషన్ విచారణను అడ్డుకునేందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని వాదించారు. ప్రభుత్వ విధానాలను ఏడాదిగా రఘురామ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారని అన్నారు. మే 14న రఘురామ పుట్టినరోజని, అదే రోజు 300 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లారని, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని వివరించారు. మెడికల్ రిపోర్టును మ్యాజిస్ట్రేట్ కోరారని, రిపోర్ట్ అంతా నార్మల్ అని ఇచ్చారని అన్నారు. మొదటి రిపోర్ట్ ఇచ్చిన మెడికల్ బోర్డుకు ఓ గైనకాలజిస్ట్ నేతృత్వం వహించారని, గైనకాలజిస్ట్ భర్త అధికార వైసీపీలో కీలక నేతని కోర్టు దృష్టికి రోహత్కి తీసుకొచ్చారు. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లామని, కింది కోర్టుకు వెళ్లి ఆ తర్వాత రావాలని హైకోర్టు చెప్పిందని అన్నారు. ఈ కేసు ప్రత్యేకమైందని, రాజద్రోహం కేసు పెట్టారని, అందుకే హైకోర్టుకు వచ్చామని రోహత్కి స్పష్టం చేశారు. రాజద్రోహం కోసం చెబుతున్న కారణాలేవీ నిజం కాదని, బెయిల్ ఇవ్వాలని వాదించారు. రోహత్కి వాదనలకు పోటీగా దవే కూడా వాదనలు వినిపించారు. ఆర్మీ ఆసుపత్రి రిపోర్టును తప్పుపట్టడం లేదని అన్నారు. చిత్రహింసలు పెట్టారని కానీ, గాయపరచడం కారణంగా అయ్యాయని కానీ రిపోర్ట్లో ఎక్కడా లేదని వాదించారు. రిపోర్ట్ అసంపూర్తిగా ఉందని అన్నారు. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన సందర్భాలున్నాయని దవే వాదించారు. రాజద్రోహానికి రఘురామ పాల్పడ్డారా, ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేది ముందు కింది కోర్టు తేల్చాలని దవే అన్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా రఘురామ మాట్లాడారని అన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో శాంతి భద్రతలను కాపాడడం మరో సవాల్గా మారుతోందంటూ వివరించారు. బాధ్యతాయుతమైన వ్యక్తి అయినప్పుడు చట్ట ప్రకారం నడుచుకోవాలని అన్నారు. అంబులెన్స్లో తీసుకువెళ్తామంటే రఘురామ వద్దన్నారని, తన కారులోనే ఆర్మీ ఆసుపత్రికి వచ్చారని దవే అన్నారు. అంతేకాదు తన కారుని మీడియాకు ప్రదర్శించారని అన్నారు.
ఆర్మీ ఆసుపత్రిలో రఘురామ చికిత్సకు అభ్యంతరం లేదని, కానీ ఇదే సమయంలో బెయిల్ కోసం సంబంధిత కోర్టుకు వెళ్లాలని దవే వాదించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న తర్వాత మరికొద్ది సేపట్లోనే సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించినటువంటి సమయంలో దాదాపు 4-5 అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే సికింద్రాబాద్లోని ఆర్మీ వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్ను మొత్తం కూడా పిటిషనర్ తరపు న్యాయవాది పరిశీలించి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాదనలు కూడా వినిపించడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, ప్రధానంగా ఆర్మీ అధికారులు ఇచ్చినటువంటి ఆర్మీ వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా ఎడిమా ఉందని రిపోర్ట్లో కూడా పేర్కోవడం జరిగింది. ఇక ఎడిమా అనేటువంటిది కేవలం తనకు సోకినటువంటి వ్యాధి కాదు, హై బీపీ కానీ లేకుంటే పోలీసులు కొట్టినటువంటి దెబ్బల వల్ల కూడా ఎడిమా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. పాయింట్ నెంబర్ 2, ప్రధానంగా కమిలిపోయి ఉన్నటువంటి గుర్తులకు సంబంధించి కూడా చాలాసేపు వాదనలు కూడా కొనసాగాయి. ఈ కమిలిపోయి ఉన్నటువంటి వాపు మొత్తం కూడా పోలీసులు దాడి చేయడం, విచక్షణారహితంగా దాడి చేయడం వల్లే ఈ విధంగా రఘురామకృష్ణంకు కాలు వాపు వచ్చిందంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నటువంటి సమయంలో దీనికి సంబంధించి రిప్లై ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదిని కూడా సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కొన్ని కారణాలు చూపిస్తూ కూడా తన వాదనలు కూడా వినిపించారు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఇందులో రాజద్రోహం కేసు. ఈ రాజద్రోహం కేసు అనేది ఏ సందర్భాల్లో పెట్టాలి, అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రాజద్రోహం కేసు కింద వస్తుందా లేదా అనేది వాళ్ళు పరిశీలించిన తర్వాత కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి సమయంలో కానీ లేకుంటే మత విద్వేషాలు తర్వాత కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కానీ ఆ అంశాలను ప్రాతిపదికన తీసుకొని రాజద్రోహం కేసు కింద ఏ విధంగా పెడతారంటూ కూడా రఘురామకృష్ణం తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించారు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నటువంటి సమయంలో ఇప్పటి వరకు ఆర్మీ వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను మేము తప్పుపడతలేము, కేవలం ఆర్మీ వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అసంపూర్తిగా ఉంది, ఎందుకంటే ఫ్యాక్ట్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం అనేది ఆ రిపోర్ట్లో పేర్కోలేదు, కాబట్టి అసంపూర్తిగా ఉందంటూ కూడా మరొకసారి ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే రఘురామకృష్ణంరాజు యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక రఘురామకృష్ణంరాజు యొక్క తరపు న్యాయవాది ఏదైతే వాదనలు వినిపిస్తున్నాడో ఇప్పుడు పోలీస్ కస్టడీకి కానీ లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వకుండా రఘురామకృష్ణంరాజుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక రఘురామకృష్ణంరాజు యొక్క కొడుకు వేసినటువంటి పిటిషన్ ప్రధానమైనటువంటి పిటిషన్, పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు, పోలీసుల దాడి వల్లనే ఈ విధంగా తన తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉందంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు కొనసాగినటువంటి సమయంలో ఖచ్చితంగా పోలీసుల దాడి చేశారనేది ఈ రిపోర్ట్లో మనకు చూస్తే అర్థమవుతుంది. కానీ రిపోర్ట్లో పోలీసులు దాడి చేసినట్లు పోలీసులు దాడి చేయడం వల్లే ఈ విధంగా ఉందనేది ఆర్మీ వైద్యులు పేర్కొనలేదంటూ కూడా మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే ఇటు ఆర్మీ వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ల పైన కావచ్చు, బెయిల్కి సంబంధించి కావచ్చు, ఏదైతే పోలీసులు దాడి చేశారు దానిని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించి కూడా ఈ 3 పిటిషన్లకు సంబంధించి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రఘురామకృష్ణంరాజును గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు, అలాగే కంటిన్యూ చేయమంటుందా, డిశ్చార్జ్ చేయమంటుందా, జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తుందా, ఈ 3 అంశాలకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది, కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. స్వామి రైట్ Praveen, thanks for the update.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఇరు పార్టీల లాయర్లు వాద ప్రతివాదాలు ఏ విధంగా ఉన్నాయి? స్వామి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముందు అయితే రఘురామకృష్ణరాజు తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఇది అసలు సెడిషన్ కేసు కిందకే రాదు, కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందే. అంతేకాకుండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పోలీసులు తీవ్రంగా హింసించారు. సో ఆర్మీ హాస్పిటల్ కూడా రిపోర్ట్లో చాలా స్పష్టంగా గాయాలైనట్లుగా ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రాక్చర్ కూడా అయినట్లుగా ఇచ్చారు. కాబట్టి అసలు ఇక బెయిల్ వెంటనే ఇవ్వాల్సిందే అని కూడా ఆయన తన వాదనలు వినిపించారు. ఆ తర్వాత ముకుల్ దవే రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ అసలు ఇది ఖచ్చితంగా 124A కింద రాజద్రోహం కింద పెట్టాల్సినటువంటి కేసే. ఎందుకంటే ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకుండా ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సో ఆయన ఏ విధంగా రెచ్చగొట్టారు, క్రిస్టియానిటీ అదేవిధంగా రెడ్డి కులాలను ఏ విధంగా రెచ్చగొట్టారు అన్నది కూడా మేము దానికి సంబంధించిన ఆధారాలను సేకరించాం. 2 టీవీ ఛానళ్లను ఉపయోగించుకుని ఏ విధంగా చేశారు, దానికి సంబంధించినటువంటి వీడియోలు ఒక 50 వీడియోలను కూడా మేము సేకరించాం. ఆ తర్వాతనే నిర్ణయం తీసుకున్నాం. కానీ రఘురామకృష్ణరాజుకు ఈ గాయాలు తగిలిన వాటికి కూడా ఆయన సమర్థిస్తూ అసలు అవన్నీ కూడా పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు తగిలినవి కాదు, ఆయనంతా ఆయనగా సొంత కారులో గుంటూరు నుంచి విజయవాడ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్లారు. సో ఆ సమయంలో ఏమైనా తగిలిండొచ్చు. పైగా ఒకవేళ ముందుగా జరిగి ఉంటే ఆ గాయాలు ఆయన కారు అద్దం పైన కాలు పెట్టుకొని మీడియాకు చూపిస్తూ 300 కిలోమీటర్లు ఏ విధంగా వెళ్ళగలిగారు అన్న అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ ఫ్రాక్చర్ అయి ఉంటే ఆ ఫ్రాక్చర్ ఇప్పుడు అయిన ఫ్రాక్చరా, లేకపోతే 2-3 నెలల క్రితం అయిన ఫ్రాక్చరా, పాత గాయమా కొత్త గాయమా, పాత ఫ్రాక్చరా కొత్త ఫ్రాక్చర్ అన్నది కూడా ఈ ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టత లేదు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ గాయమే ఉందనుకున్నాం, లేదంటే ఒకవేళ ఫ్రాక్చరే ఉందనుకున్నా కూడా ఇంత చిన్న గాయానికి సిబిఐ విచారణ జరిపించాలా అని కూడా ఆయన చెప్పారు. ముకుల్ రోహత్గి దీన్ని బట్టి చూస్తుంటే ఈ చిన్న గాయానికే రాష్ట్రపతి పాలన కూడా పెట్టాలని ముకుల్ రోహత్గి డిమాండ్ చేసేటట్టుగా ఉన్నారు. సో ఇదన్నీ కూడా చిన్న విషయాలు కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగినటువంటి ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా అసలు నేరుగా బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయనకి వేరే రెమెడీ కూడా ఉంది. హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చింది. సో సింగిల్ బెంచ్ ఏదైతే టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆయన బెయిల్ని కొట్టివేసిందో ఇప్పుడు అక్కడ బెయిల్ పిటిషన్లో మెరిట్స్ ఆధారంగా బెయిల్ ఇవ్వచ్చు అంటూ హైకోర్టుని కూడా ఆయన ఆశ్రయించవచ్చు. హైకోర్టుని ఆశ్రయించకుండా ఇక్కడికి వచ్చారు. సో ఆ విషయంలో కూడా పరిగణించాలి. మొత్తంగా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే చెప్పినటువంటి కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే, ఒకవేళ మీరు ఆయనకు రెమెడీ కల్పించాలనుకుంటే ఆర్మీ హాస్పిటల్లోనే మీరు ఆయన్ని అలో చేయండి. ఆర్మీ హాస్పిటల్లోనే ఆయన ఉంచి అక్కడే ట్రీట్మెంట్ను కొనసాగించండి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కొనసాగించండి. అయితే ముందుగా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందో లేకపోతే సింగిల్ జడ్జి బెంచ్ ముందో అక్కడ ఈ యొక్క బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించుకొని అక్కడే బెయిల్ కోసం అప్లై చేయించుకోమని కూడా చెప్పాలి. సో ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలి. ఇక్కడ బెయిల్ మాత్రం ఇవ్వడానికి లేదు అన్నది దవే వాదించారు. సో ఆ వాదనలు ఏ విధంగా చూడాలి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆర్మీ ఆసుపత్రిలో ఉంచి హైకోర్టుకి వెళ్లాలని ఆదేశిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ సుప్రీంకోర్టు బెయిల్ని ఇవ్వాల్సినంత అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇదేమి రెగ్యులర్ బెంచ్ కూడా కాదు, వెకేషన్ బెంచ్లో ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. గతంలో అర్నవ్ గోస్వామికి కూడా ఇటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ విధంగా రఘురామకృష్ణరాజు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటూ చెప్తూ ఈ యొక్క 124A సెక్షన్కి సంబంధించి ఎందుకు ఇది వేయొచ్చు, ఎలా వేయొచ్చు అని కూడా చెప్తూ గతంలో 124కు సంబంధించినటువంటి కేసులను కూడా ఆయన సైట్ చేస్తూ ఢిల్లీ అల్లర్లకు సంబంధించినప్పుడు కూడా గతంలో కొంతమంది జర్నలిస్టుల పైన సిటిజన్స్ పైన కూడా కేసు పెట్టారు. హత్రాస్కు సంబంధించినటువంటి కేసును కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన కవర్ పెట్టారు. భీమా కొరేగాం కేసులో కూడా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా సెడిషన్ కేసులు పెట్టారు. గతంలో ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఇటువంటి కేసులకు సంబంధించి కూడా ఆయన బెయిల్ గ్రాంట్ చేయలేదు అన్న విషయాన్ని కూడా చేశారు. అఖిల్ గగోయ్ కేసులో ప్రస్తుతం ఉన్నటువంటి సిజేఐ ఎన్వి రమణ బెయిల్ ఇంటరం బెయిల్ కూడా ఇవ్వడానికి నిరాకరించారు. సిద్దిక్ కప్పన్ విషయంలో కూడా సిజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం కూడా కప్పన్కు, అంటే మలయాళం జర్నలిస్టు
ఇటీవల హత్రాస్కు సంబంధించిన సంఘటన కవర్ చేయడానికి వెళ్ళినటువంటి సిద్దిక్ కప్పన్కు కూడా బెయిల్ ఇవ్వడానికి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయమే. సో ఒక ఎంపీని కొట్టారు అనటంలో మాత్రం ఔచిత్యం లేదు. అసలు ఎంపీ పైన ఈ 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? అసలు ఎక్కడైనా పోలీసులు ఒకవేళ ప్రయోగిస్తే సాధారణ వ్యక్తులపైన అనామకులపైన ప్రయోగిస్తారు కానీ అసలు ఇటువంటి వ్యక్తి పైన చేస్తారా అంటే సాధారణ వ్యక్తులపైన ప్రయోగించాలని కూడా మేము కోరుకోవట్లేదు. కానీ ఒకవేళ పోలీసులు చేస్తే అటువంటి వ్యక్తులపైన నిదానం రాబట్టం చేస్తారు. వాటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఒక ఎంపీ పైన అటువంటి 3rd డిగ్రీ ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఒకవేళ పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా గాయాలు తగులుతాయి, ఎన్ని ఫ్రాక్చర్స్ అవుతాయని కూడా అందరికీ తెలుసు. ఇది చిన్న సిల్లీ కేసు లాంటిది. కాబట్టి దీనికే పోయి సిబిఐకే విచారణ వేయాల్సినటువంటి అవసరం లేదు. పైగా హైకోర్టులోనే ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ జరిపితే సరిపోతుంది. సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం లేదు. సో హైకోర్టు బెయిల్ పిటిషన్పై విని నిర్ణయం తీసుకునేంత వరకు కూడా కావాలంటే రఘురామకృష్ణరాజు ఆర్మీ హాస్పిటల్లోనే ఉండొచ్చు అంటూ దవే తన వాదనలు ముగించారు. ఇక ముకుల్ రోహత్గి కన్క్లూడింగ్ రిమార్క్స్ చేస్తూ ముకుల్ రోహత్గి కూడా ఇది ఖచ్చితంగా ఈ యొక్క బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసు, బెయిల్ ఇవ్వాలి. ఆయన కాళ్ళు పైన పెట్టుకొని పోయినంత మాత్రాన ఆయన కాలికి గాయాలు అవుతాయా? అసలు దవే చెప్తున్నటువంటి వాదనలో ఏమైనా అర్థం ఉందా? ఇది ఖచ్చితంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ ఆయన కొంత భాషను ఉపయోగించారు. గతంలో 124A సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా ఆయన ఉటంకిస్తూ ఈ కేసును తప్పకుండా బెయిల్ మంజూరు చేయాలి. అంతేకాకుండా సిబిఐ విచారణకి అనుమతించాలి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే కావాలనే ఆయన పైన ఈ విధంగా సెడిషన్ కేసు పెట్టారు. సెడిషన్ కేసు పెడితే బెయిల్ మంజూరీ కాదు కాబట్టి ఆ బెయిల్ మంజూరీ కాదన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఆ కేసు పెట్టారు. మిగతా కేసుల్లో బెయిల్ వస్తుంది. సో బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గాలన్న ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టారు. అసలు ఇందులో ఎటువంటి ఔచిత్యం కూడా లేదు. ఆయన చేసినటువంటి ప్రకటనలు కూడా ఎటువంటి దురుద్దేశాలు కూడా లేవు. కేవలం ప్రభుత్వ పథకాలను లేకపోతే ప్రభుత్వం పైన విమర్శలు చేసినంత మాత్రాన ఇటువంటి సెషన్ కేసు పెడితే రాబోయే రోజుల్లో అసలు ఎవరు కూడా నోరు మెదిపే ప్రసక్తే ఉండదు. సో రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా విమర్శలు చేసినా కూడా వాళ్ళపైన 124 కేసు పెడతాం, ఈ విధంగా వేధిస్తామంటూ ఒక ఎంపీకే ఇంత పెద్ద గతి పెడితే మిగతా సామాన్య ప్రజలకు ఇంకెటువంటి గతి పడుతుందో చూపిస్తామని చెప్పి అందరినీ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళందరినీ బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఈ విషయాలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. సిబిఐ విచారణ కూడా ఆదేశించాలి. రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై కూడా సుప్రీంకోర్టు ఆలోచించాలి. దాంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డినే రెస్పాండెంట్గా చేశారు కాబట్టి ఆ కేసును కూడా ఈరోజు డిసైడ్ చేయాలని ముకుల్ రోహత్గి కోరటం జరిగింది. ప్రస్తుతం తన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నారు. ఆ వాదనలు ముగిసిన తర్వాత ఈరోజు కోర్టు డిసైడ్ చేసే అవకాశం ఉంది. అయితే సుదీర్ఘంగా జరిగినటువంటి ఒక విచారణ అనేది చెప్పచ్చు స్వామి. గతంలో మేము చాలా కేసులు విన్నాం, చాలా కేసులు చూసాం, కానీ ఇంత సుదీర్ఘంగా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇందాక చూసుకుంటే ఒక అరగంట పాటు జరిగింది. 1 నుంచి 1:30 వరకు జరిగింది. తర్వాత 2:30కు మళ్ళీ కోర్టు సమావేశం ఉంది. 2:30 నుంచి ఇప్పుడు 4:30 వరకు, అంటే ఒక 2 గంటల పాటు ఈ బెయిల్ పైన సుదీర్ఘమైనటువంటి వాదనలు, అంతేకాకుండా హేమాహేమీలు వాదనలను వినిపిస్తున్నారు. ఒక పక్క ముకుల్ రోహత్గి, ఒక పక్క దుష్యంత్ దవే, ఇతర న్యాయవాదులు వీళ్ళంతా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక అసాధారణమైనటువంటి కేసుగానే మనం పరిగణించవచ్చు. సో కృష్ణ
మొత్తానికి రఘురామ బెయిల్ పిటిషన్పై సుప్రీంలో పోటాపోటీ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. జగన్పై వ్యాఖ్యలు చేశారంటూ రఘురామను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి రోహ్తగి తీసుకొచ్చారు. టార్చర్ పెట్టి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు రఘురామ చెప్పారని రోహ్తగి వివరించారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే సెక్షన్ 124A పెట్టారని కూడా వాదించారు. జగన్పై 2 డజన్లకు పైగా కేసులున్నాయని కోర్టు దృష్టికి రోహ్తగి తీసుకొచ్చారు. రోహ్తగి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ విచారణలో ఉందని, ఈ పిటిషన్ విచారణను అడ్డుకునేందుకే ఆయనను అరెస్ట్ చేశారని వాదించారు. ప్రభుత్వ విధానాలను ఏడాదిగా రఘురామ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారని అన్నారు. మే 14న రఘురామ పుట్టినరోజని, అదే రోజు 300 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లారని, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని వివరించారు. మెడికల్ రిపోర్టును మ్యాజిస్ట్రేట్ కోరారని, రిపోర్ట్ అంతా నార్మల్ అని ఇచ్చారని అన్నారు. మొదటి రిపోర్ట్ ఇచ్చిన మెడికల్ బోర్డుకు ఓ గైనకాలజిస్ట్ నేతృత్వం వహించారని, గైనకాలజిస్ట్ భర్త అధికార వైసీపీలో కీలక నేతని కోర్టు దృష్టికి రోహ్తగి తీసుకొచ్చారు. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లామని, కింది కోర్టుకు వెళ్లి ఆ తర్వాత రావాలని హైకోర్టు చెప్పిందని అన్నారు. ఈ కేసు ప్రత్యేకమైందని, రాజద్రోహం కేసు పెట్టారని, అందుకే హైకోర్టుకు వచ్చామని రోహ్తగి స్పష్టం చేశారు. రాజద్రోహం కోసం చెబుతున్న కారణాలేవీ నిజం కాదని, బెయిల్ ఇవ్వాలని వాదించారు.